లేదంటే రాక్షసుడు లాంటి జగన్ రెడ్డి కావాలని ఒక్కసారి ప్రజలు ఆలోచించాలా. మన ఎన్టీఆర్ దేవుడు, మన చంద్రన్న రాముడు, కానీ ఈ లోకేష్ మూర్ఖుడు. ఈరోజు పొల్నాడు చెరువు గ్రామంలో తెలుగుదేశం పార్టీ మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించినటువంటి సందర్భంలో ఇక్కడ దాంట్లో భాగంగా ఈరోజు సంబరాలు చేసుకుంటున్నటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఫయాజు ఫస్ట్ నుంచి కూడా ఏదో ఈ గ్రామానికి మనం చేయాలని ఆతృతతో ఫస్ట్ నుంచి కూడా వయసు చిన్నదైనా కూడా ఈ గ్రామానికి మనం ముందుండి నడిపిస్తూ ఈ గ్రామంలో, ఎందుకంటే ఈ గ్రామం బుజ్జికి మారుమూలంగా ఉన్నటువంటి గ్రామం, ఇక్కడికి రావాలన్నా కూడా కొంచెం దూరం, అంటే ప్రత్యేకంగా ఈ గ్రామానికి రావాలన్నా వర్షంలోనే రావాల్సిందే తప్ప ఏదో ఇప్పుడు కొన్ని గ్రామాలు ఈ గ్రామం మీద కట్టయితే లేనటువంటి పొల్నాడు చెరువు, అదేవిధంగా ఎస్టీ కాలనీ, ఇవన్నీ కూడా ఫస్ట్ నుంచి కూడా గత 3 సంవత్సరాల క్రితమే ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉందని ఆ రోజు ఫయాజు దృష్టికి తీసుకురావడం జరిగితే ఆ రోజు 5 లక్షలు గ్రాంట్ ఇస్తే ఆ రోజు సరిగ్గా వినియోగించుకోలేక ఆ వాటరు పడే దగ్గర వేయకుండా దాన్ని అస్తవ్యస్తంగా చేసిన దానికి ఈ పొల్నాడు చెరువు గ్రామస్తులైతే, ఎస్టీ కాలనీ అయితే 5 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ గ్రామానికి వస్తే మొట్టమొదటిగా ఈ మండలంలో ఎమ్మెల్యేని ఎదిరించి మాట్లాడినటువంటి గ్రామం ఈ పొల్నాడు చెరువు. ఎందుకంటే మాట్లాడారంటే ఏదో మాట్లాడాలన్న వర్షంతో కాదు, వాళ్ళకు ఉన్నటువంటి ఆవేదన, వాళ్ళకు ఉన్నటువంటి వసతులు కల్పించడంలో వెనకబడినటువంటి విధానంలో వాళ్ళ ఆవేదనతో మాట్లాడినటువంటి మహిళలను ఉద్దేశించి ఆ రోజు కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా పోలేదు. అప్పుడు జరిగినటువంటి 5 లక్షల్లో కూడా చేశామని ఆయన దృష్టికి తీసుకెళ్లారు, కానీ అది జరిగిందా లేదనేది కూడా ఆయన దాని మీద పర్యవేక్షణ చేయలేదు. కాబట్టి నేను ఎలక్షన్స్ ముందు ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు మహిళలు అయితేమి, అదేవిధంగా ఎస్టీ కాలనీలు అయితేమి వాటర్ సోర్సెస్ కావాలని ఆ రోజు అడిగారు. నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా, రేపు ఉదయం మీ ఊరికి ఏఈ రాబోతా ఉన్నాడు. ఆయన చేత మీకు ఎక్కడి నుంచి వాటర్ సుధాకర్ వాళ్ళ పొలంలోంచి అని అడిగారు. నేను ఆ సుధాకర్ని కూడా మొన్న అడిగించాను. నేను రేపు మాట్లాడి ఆ నుంచి మీకు వాటర్ సోర్స్ ఇచ్చేటట్టు చేస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం.
ఈ 5 సంవత్సరాల కాలంలో మీ కోలార్ చెరువు ఎస్టీ కాలనీ అద్భుతంగా చేసేదానికి అక్క కూడా ముందుండి చేసేదానికి ఈరోజు కూడా అక్క ఒకటే చెప్పింది, ఎక్కడైతే ఈరోజు వాటర్ సోర్సెస్ మీ కోలార్ చెరువు ఇష్యూ వస్తే అవసరమైతే ఇక్కడ వాటర్ ట్యాంక్ అయినా పెట్టి వాటర్ సప్లై చేయమని చెప్పి నాకు ఉదయాన్ని అక్క కూడా చెప్పింది. మీకు ఇబ్బంది అయితే మీకు వాటర్ సోర్స్ వచ్చే వరకు వాటర్ ట్యాంక్తో కూడా నీళ్ళు ఇచ్చేదానికి వెనకాడే పరిస్థితే లేదు. మీకు రేపు నెలాఖరు లోపల మీ ఇళ్ళకి అన్ని ఇళ్ళకి కూడా వాటర్ వచ్చేటట్టు చేసేదానికి చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యూత్, ముఖ్యంగా ఫయాజ్ తోటి ఉన్నటువంటి మిత్రమండలి ముగ్గురు కూడా ఫస్ట్ నుంచి ఈ గ్రామానికి చేయాలని ఆతృతతో ఉన్నటువంటి వ్యక్తులు. మీరందరూ కూడా ఈ ముగ్గురిని ఎంకరేజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు మీకు ఏం కావాలో 1 by 1 ఈ 5 సంవత్సరాల్లో శ్మశాన వాటికి కూడా చెప్పుకొచ్చాడు. ముందు వాటరు, 2 వచ్చి ఎస్టీ కాలనీలో స్తంభాల విషయం వచ్చింది. ఆ 2 కూడా అక్క దృష్టి తీసుకెళ్ళి వాటర్ సోర్స్ అయితే ఆల్రెడీ రేపు ప్రపోజల్స్ పంపించి మీకు నెలకు లోపల ఇప్పిస్తాం. స్తంభాల విషయం కూడా ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మాట్లాడి మీ ఎస్టీ కాలనీకి పోలార్చెడికి కావాల్సిన వసతులన్నీ కూడా రేపు జరగబోయే పంచాయతీ ఎలక్షన్లో మీకు ఇక్కడ ఉన్నటువంటి వసతులన్నీ కూడా ఏర్పరుస్తుందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మీరు చేసినటువంటి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాం. అవినీతి పాలనకు అంతం పలికినటువంటి రోజు జూన్ 4వ తేదీ. కాబట్టి మీరందరూ కూడా ఈ అంతానికి దీనికి మీరందరూ తోడ్పడి రోజు ముందుండి అందరూ కూడా సహకరించినటువంటి మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ ఏ వసతులు కావాలన్నా కూడా చేసుకోవాలని కూడా మనం చేస్తాం. 1-2 సార్లు మీకు వాటర్ అయితే ఆల్రెడీ చేస్తాం. త్వరగా కూడా మీకు ఏదైనా కావాలన్నా కూడా 1-2 సార్లు తిరిగైనా చేసుకోవాలని చెప్పి మనతో మనం చేస్తాను. మీకు కావాల్సిన వసతులు అయితే మండలంలో ఎక్కడ వెనకడుగు ఒకవేళ లేట్ చేసినా ఈ 2 కాలనీలు అయితే మాత్రం ఖచ్చితంగా ముందే వీటికి చేసేటట్టుగా చేస్తామని చెప్పి మనం చేస్తాం. పెద్ద ఎత్తున మీరందరూ కూడా శిరస్సు వంచి మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు సీనన్నయ్య చెప్పారు ఇక్కడ ప్రధానంగా వాటర్ సమస్య ఉందని చెప్పి అన్నయ్య చెప్పారు కాబట్టి అది తొందరలో అది పూర్తి చేస్తారు అన్నయ్య. ఇంకా ఆ వాటర్ సమస్యే కాదు, ఏ సమస్య ఉన్నా కానీ సీనన్నయ్య దృష్టికి కానీ తీసుకొస్తే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారు సీనన్నయ్య. ఇదే విధంగా మీరందరూ కలిసికట్టుగా ఒక ఫయాజ్, రఫీకి కలిసికట్టుగా ఏ సమస్య ఉన్నా వాళ్ళ దృష్టికి తీసుకురావాలి. ఒక యూనిటీగా మన సమస్యలన్నీ తీర్చుకున్నాము. మరొకసారి పోల్నాడు చెరువు ప్రజలకి నా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇంత అత్యధిక మెజారిటీ మేడం గారికి అందించినందుకు, అదే విధంగా ప్రభాకర్ రెడ్డి సార్కి అందించినందుకు, సీఎం చంద్రబాబు నాయుడు గారికి అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కరిస్తున్నాను. నేను ఏ రోజు కూడా రాజకీయాలకి అంతగా ఆసక్తి పలకలేదు. కానీ ఇంత తక్కువ వయసులోనే మా యొక్క గ్రామంలో ఆడపడుతులైతేమి, ఎస్టీ కాలనీలో ఆడపడుతులైతేమి, యువకులైతేమి, గ్రామస్థాయి పెద్దలైతేమి అందరూ కూడా సహకారానికి ఈ ఎలక్షన్కి ఎంత గట్టి ప్రయత్నం చేసినా కానీ మన బూత్లో అంతవరకు మెజార్టీ 70 ఓట్ల మెజార్టీతో తీసుకురావడం కూడా మీరందరూ సహకరిస్తూనే వచ్చింది. అదేవిధంగా చాలామంది 2.5 సంవత్సరం ముందర చాలా రకాలుగా చాలా అవమానాలు పడినాను. చాలా దెబ్బలు తగిలినాయి. అది ఎవరి వల్ల తగిలినాయి, ఎందుకు తగిలినాయి కూడా మీ అందరికీ తెలుసు. కానీ నేను చేసే క్యాన్వాస్ ఎలక్షన్లో చాలామంది అడిగినారు, 2.5 సంవత్సరం ముందర నువ్వు ఒక మనిషిని గెలిపిమని చెప్పినావు, గెలిపించినావు, కానీ ఏం చేయలేకపోయినావు, ఈరోజు మళ్ళీ వస్తున్నావు వాళ్ళతో కలిసి అని చాలామంది అడిగినారు. నేను చెప్తున్నాను, ఈ గ్రామంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ రాత్రి 12 అయినా 1 అయినా 2 అయినా కానీ నాకు ఫోన్ చేస్తే ప్రతి ఒక్క ఇంటి బిడ్డలాగా, ప్రతి ఒక్క ఇంటి ఒక పెద్ద కొడుకులాగా ఉండి ప్రతి ఒక్క సమస్య కూడా మా సురా శ్రీనివాసరెడ్డి అన్న ఆయన దృష్టికి తీసుకోపోయి ప్రతి ఒక్క సమస్యను కూడా తీర్చిదిద్దిస్తాను. అదేవిధంగా 25 సంవత్సరాల కళ మా తాతగారు, ఆయనకి చాలా కళ శ్మశానం వాటిగా మట్టి లెవలింగ్, కాంపౌండ్ లెవలింగ్ చేయాలని.
ఆ కళ ఆయన నెరవేర్చకుండా ముందునే శాశ్వతంగా దూరం అయ్యి వెళ్ళిపోయాడు. కానీ ఆయనకి కొడుకులు లేదు కాబట్టి ఆయనకి మనవడుగా, ఆయనకి వారసత్వంగా ఈరోజు అందరికీ చెప్తున్నాను, మన అందరి కళ కూడా మన సూరా శ్రీనివాస రెడ్డి అన్న దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ కళను కూడా నెరవేరుస్తాను. ఏదైతే మట్టి లెవెలింగ్ అయితే ఏమి, కాంపౌండ్ లెవెలింగ్ అయితే ఏమి, శ్మశానం వాటిగా నీట్గా ఏర్పాటు చేయించి మా యొక్క గ్రామంలో చాలామంది నలిగిపోయినారు. ఇప్పుడు దాకా కూడా ఏందిరా అంటే ఒక దగ్గర పోయి గులాంగిరి జిందగి చేతులు కట్టుకొని అయ్యా అప్ప అని నిలబడినారు. కానీ ఎవరి దగ్గర కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనం అందరం ఒక కమ్యూనిటీగా యూనిటీగా ఉంటే ఈ రోజు కూడా మన పనులు మనం ఏదైనా సరే చేసుకోగలుగుతాం. అది నేను ఒకటే చెప్తున్నాను, నేను దాదాపు 3 సంవత్సరాల నుంచి సూరా శ్రీనివాస రెడ్డి అన్న ఆయన ఆధ్వర్యంలోనే నడుస్తున్నాను. నాకు ఆయన ఆధ్వర్యంలో నడిచినప్పటి నుంచి కూడా ఎన్నో అవమానాలు వచ్చినాయి, ఎన్నో రకాలుగా బాధలు పడినాను, ఎన్నో రకాలుగా నా యొక్క జాతిని కూడా కించపట్టేటట్టు మాట్లాడినాను. అయినా కానీ నేను సూరా శ్రీనివాస రెడ్డి అన్న దగ్గర నేను వదులుకోలేదు. నాకు ఈ రోజు కూడా ఆయన గౌరవిస్తాడు. మా యొక్క గ్రామంలో ఏ సమస్యనైనా అన్న ఈ విధంగా ఉందా అంటే ఫస్ట్ మొదటిగా చెప్పక ముందునే సమస్య తీర్చే వ్యక్తి అది ఎవరైనా ఉన్నారంటే మా సూరా శ్రీనివాస రెడ్డి గారు అన్నగారు. మరొక విషయం చెప్పాలి మీరందరికీ కూడా, ఏ సమయంలో కూడా రాత్రి 12 అయినా 1 అయినా 2 అయినా ఏ టైంలో కూడా ఫోన్ చేసిన తర్వాత ఏ సమస్య చెప్పినా కానీ అది తీర్చితే మా సూరా శ్రీనివాస రెడ్డి అన్నగారు. ఎందుకంటే ఈ రకంగా నేను ఆయనకి పొగడతాంలా మీ అందరి ముందర, ఆయనకి ఈ రోజు ఏం భుజాలు ఎత్తుకోవట్లా. కానీ నేను ఆయన వెంట నడిచినప్పటి నుంచి కూడా ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. రాజకీయంలో ఒడుదుడుగులు ఏ విధంగా ఉంటాయి, రాజకీయంలో ఓర్పుగా ఉండాలి, సహనంగా ఉండాలి, 10 మందిని ప్రేమించాలి, దగ్గర చేయాలి, అందరూ కూడా మర్యాదగా మాట్లాడాలి, భూతు పురాణం మాట్లాడకూడదు. మనం రాజకీయాల్లో ఉన్నంత వరకు కూడా ఏందిరా అంటే మనకి ఇన్స్పిరేషన్గా ఉండాలి అన్న ఉద్దేశం ఆయనది. ఈరోజు మీరు అనుకుంటా, నేను ఒకటే చెప్తాను మీ అందరికి కూడా, మీరు ఎవరెవరు దగ్గర ఉన్నారో ఏమున్నారో మీకు తెలుసు. కానీ వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేసినారు, ఏ విధంగా మీరు మాకు ఇబ్బంది పెట్టినారో, ఏ విధంగా మీ ముందర ఒక మాట చెప్పి వెనకాల ఒక మాట చెప్పి చాలా రకాలుగా నలిగిపోయినారు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు నలిగిపోయినారు. ఇప్పటి నుంచి నలగాల్సిన అవసరమే లేదు, ఎవరికి చూసి భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ, ఏ టైంలో ఏ సమస్య వచ్చినా కానీ, అర్ధరాత్రి 12, 1 ఏ టైంలో వచ్చినా కానీ నేను ప్రతి ఒక్క పని కూడా మీ ఇంటి బిడ్డలాగా, మీ ఇంటి మనవడుగా నేను ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటానని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ సభాముఖంగా చెప్తున్నాను, ఈ ఎలక్షన్లో క్యాన్వాస్ ఎలక్షన్లో నాకు కొన్ని రకాలుగా నెగిటివ్గా చెప్పినారు. నేను చెప్తున్నాను, రాజకీయాల్లో ఉన్నంత వరకు సూరా శ్రీనివాస రెడ్డి అన్న ఆధ్వర్యంలోనే నాయకత్వం వహిస్తానే తప్ప ఏ రోజైతే ఆయన నాయకత్వం కాదనుకుంటాడో ఆ రోజే నా నాయకత్వం కూడా నేను వదులుకుంటాయి. ఎందుకంటే రాజకీయాల్లో ఒక రాజకీయ నాయకుడు ఏ విధంగా ఉండాలని నేర్చుకున్నా, ఆ నాయకుడి దగ్గర నిలబడిన. నాకు రాజకీయాలపైన 50% ఉన్నా కానీ 50% నేర్చుకున్న ఏదైనా నాయకుడు ఉన్నాడంటే అది మా సూరా శ్రీనివాస రెడ్డి అని. నాకు ఈ రోజు కూడా చాలా అభిమానంగా, చాలా గౌరవంగా, చాలా రకంగా ప్రేమిస్తాడు. ఒక మనిషిని ఏ విధంగా దగ్గర తీసుకోవాలి, ఏ విధంగా ప్రేమించాలా అదే నేర్పించుకున్నా. ఎవరైనా నేర్పించినారా అదే అంటే అది మా సూరా శ్రీనివాస రెడ్డి అనే. నేను ఆయనకి ఈ రోజు కూడా నేను చెప్తున్నాను, అందరి సభలో ఆయన నేను పొగడటంగా ఉన్న వాస్తవాలు చెప్తున్నాను. కానీ నా పైన మీరు అందరూ కూడా నమ్మకం పెట్టి ఈ ఎలక్షన్లో ఎంత ఇబ్బంది పెట్టినా కానీ, వాలంటరీ వ్యవస్థను పెట్టినా కానీ మీ అందరి పెన్షన్లు కట్ చేస్తాం, మీకు వచ్చే ఆసరా డబ్బులు కట్ చేస్తాం, కొంతమందికి చాలా రకాలుగా ఇబ్బంది పట్టి నా వెనకాల తిరిగే క్యాన్వాస్ చేసే యువకులు కూడా భయపెట్టి మీ పైన కేసులు పెట్టిస్తాం. మా యొక్క ఎస్టీ కాలనీలో యువకులు నా వెనకాల తిరిగితే వాళ్ళ యొక్క అంగళ్ళు అయితే ఏమి, వాళ్ళ యొక్క గుడిసెలు అయితే ఏమి అన్ని కూడా ఇబ్బందులు పెడతాం, నానా రకాలుగా ఇబ్బందులు పెడతాం అని భయపెట్టిన వాళ్ళందరికీ కూడా నేను అందరికీ చెప్తున్నాను, ఏ ఊరికి భయపడాల్సిన అవసరం లేదు. నేను ఉన్నంత రోజులు కూడా సూరా శ్రీనివాస రెడ్డి అన్న దృష్టికి తీసుకొని పోయి ప్రతి ఒక్క సమస్యను చేపిస్తాను. మా గ్రామంలో ఏ ఏ పనులు ఉన్నాయో ఒకరంతా ఆలస్యం అయ్యవచ్చు, ఒక 2-3 రోజులు, ఒక 2 నెలలు 3 నెలలు ప్రతి ఒక్క పని కూడా జరుగుతాయి. ఈసారి మన యొక్క దరిద్రాన్ని దులిపే విధంగా ఈరోజు చాలా దూరంగా వెళ్ళిపోవడం జరిగింది. అందుకోసం ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మంచి మెజారిటీ అందరూ కూడా గెలిపించినందుకు, అదేవిధంగా నా పైన మంచి నమ్మకం పెట్టుకొని 70 ఓట్ల మెజారిటీతో ఎన్ని రకాలుగా ఎన్ని ఇబ్బంది పెట్టినా కానీ ఏదో రకంగా సహకరించినందుకు అందరికీ కూడా ఉన్నందు రోజులుగా శిరస్సు ఉంచి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.